కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చేరుకోవాలని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయా బ్యాంకులు సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకోవాలన్నారు. పీఎంఈజీపీ కింద 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు ఉపాధి చూపించాలనేది ఈ పథకం లక్ష్యమని, ఆ లక్ష్యం చేరుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లు వారికి వచ్చిన దరఖాస్తులలో రుణాల మంజూరుకు ఉన్న సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మండల కేంద్రంలో దర్గా హొన్నూరు తదితర అవసరం ఉన్న చోట ఆయా బ్యాంకులు బ్రాంచ్లను ఏర్పాటు చేయాలన్నారు. చాలా వరకు ఏమంటారంటే మనకి ఇచ్చిన పిఎం ద్వారా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వితౌట్ ఎనీ కొలాటరల్ కానీ ఏం లేకుండా ఇవ్వమని చెప్తున్నారు. ఇక్కడ దాకా నా తెలిసిన ఇక్కడ ఆ ఎంకరేజ్మెంట్ కనపడలేదు. కనీసం వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏదో పెట్టుకున్నాను సార్ ఇస్తే ఈ ప్రోగ్రాంలో ఎక్కువ భాగం మన కోళ్ళ ఫారాలు కానీ లేకపోతే ఈ షీప్ ఫార్మ్స్ కానీ వెళ్తున్నాయి. ఈ పిఎంజీపీ యొక్క లక్ష్యం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ ఇతర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొలాటరల్ లేకుండా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. కానీ అది ఎక్కువ వెనుకబడతా ఉంది. మీ దృష్టికి వచ్చినటువంటి దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే దయచేసి చెప్తే కొంచెం మేము కూడా అది పార్లమెంట్లో చెప్పడమో లేకపోతే డైరెక్ట్గా మినిస్టర్ గారు కన్సర్న్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది.